ఐఐటి ఫౌండేషన్ వాళ్ళకి 27th మే జరిగిన క్లాస్ ఇది. ఫస్ట్ ప్రాబ్లం, ఇఫ్ 100 ఇంటూ √25 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 50, దెన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. దీని ఎక్స్ని వాల్యూని ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం చూద్దాం. 100 √25 అంటే 5 బై √25 అంటే 5 ప్లస్ ఎక్స్ దట్ ఈక్వల్ టు 50. నెక్స్ట్ స్టెప్ 110 to 5 ఈక్వల్ టు 50 ఇంటూ 5 ప్లస్ ఎక్స్. ఇక్కడ 0 క్యాన్సిల్ అయిపోతుంది, 5 క్యాన్సిల్ అయిపోతుంది. 11 ఈక్వల్ టు 5 ప్లస్ ఎక్స్. ఎక్స్ ఈక్వల్ టు ఫైనల్గా 11 మైనస్ 5 అవుతుంది. ఎక్స్ ఈక్వల్ టు 11 మైనస్ 5 అవుతుంది, దట్ ఈక్వల్ టు 6 అవుతుంది. కానీ ఆప్షన్స్లో మనకి 6 లేదు. 6ని ఏమని రాయచ్చు? √36 అని రాయొచ్చు కదా. √36 అనేది ఆప్షన్లో ఉంది. √36 అనేది కరెక్ట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ 1 బై ఎక్స్ మైనస్ 1 ఈజ్. దీనికి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఎక్స్ ప్లస్ 1 ప్లస్ 1 బై ఎక్స్ మైనస్ 1, దీన్ని ఎల్సిఎం తీస్తే ఎక్స్ మైనస్ 1 అవుతుంది. అప్పుడు ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 1 ప్లస్ 1, ఇది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా ఉంది. అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ అంటే 1, ఈ ప్లస్ 1 అట్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 1. ఫైనల్గా మనకి ఆన్సర్ ఏమొస్తుంది? ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ మైనస్ 1. మనకి కావాల్సింది ఏంటి? మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అన్నాడు కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? దీన్ని మనం ఇన్వర్స్ చేయాలి. అంటే ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్ అనేది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అనేది అవుతుంది. ఆప్షన్ అనేది సిఎన్. నెక్స్ట్ క్వశ్చన్, స్క్వేర్ రూట్ ఆఫ్ 954 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 484 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 704 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 625. చాలా సింపుల్. ఇలాంటి క్వశ్చన్స్ని మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. దీని రూట్ ఎంత? 625 రూట్ ఎంత? 25. 25 ప్లస్ 704 729. నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 954 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 484 స్క్వేర్ రూట్ ఎంత? 22. అదేవిధంగా 729 స్క్వేర్ రూట్ 27. ఫైనల్గా మనకి ఏమవుతుంది? 954 ప్లస్ √49. √49 ఎంత? 7. దట్ ఈక్వల్ టు ఫైనల్గా √961 అవుతుంది. 961 అంటే 31 అనేది ఆన్సర్ అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 961కి ఆన్సర్ 31. నెక్స్ట్ క్వశ్చన్, ద వాల్యూ ఆఫ్ 4 మైనస్ 5 బై 1 ప్లస్ 1 బై 3 ప్లస్ 1 బై 2 1 బై 4. ఈ క్వశ్చన్ మనం చాలా సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. 1 ప్లస్ 1 బై 3 ప్లస్ 1 బై 2 1 బై 4 అంటే ఎంత? 2 ఇంటూ 4 8 ప్లస్ 1 9 బై 4, దట్ ఈక్వల్ టు 4 మైనస్ 5 బై 1 ప్లస్ 1 బై 3 ప్లస్ 1 బై 9 బై 4 ఏమని రాయొచ్చు? 3 ప్లస్ 4 బై 9 అని రాయొచ్చు. నెక్స్ట్ స్టెప్లో 4 మైనస్ 5 బై
1 ప్లస్ 1 బై ఇది ఎల్సిఎం కడితే ఎంత వస్తుంది? 9 ఇంటూ 3 27 ప్లస్ 4 31/9 వస్తుంది. నెక్స్ట్ స్టెప్ వచ్చి మనకి 4 మైనస్ 5/1 ప్లస్ 9/31 కింద రాయొచ్చు. దట్ ఈక్వల్ టు 4 మైనస్ 5/31 ఎల్సిఎం అవుతుంది. 31 ప్లస్ 9 40/31 దట్ ఈక్వల్ టు 4 మైనస్ 5 ఇంటూ 31/40. ఈ 5 ఇందులో 8 టైమ్స్ పోతుంది. 31/8 దట్ ఈక్వల్ టు 31/8 అంటే ఎల్సిఎం కడితే 4 ఇంటూ 32 మైనస్ 31/8 దట్ ఈక్వల్ టు 1/8 అనేది మనకి ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ 1/2 మైనస్ √3 మైనస్ 1/√3 ప్లస్ √2 ప్లస్ 4/3 మైనస్ √5. దీన్ని సెపరేట్ విడివిడిగా చేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది. అంటే చూడండి 1/2 మైనస్ √3 ఏమైనా రాయొచ్చు, రేషనల్ చేస్తే 2 ప్లస్ √3 కింద రాయొచ్చు. అదేవిధంగా దీన్ని ఏమైనా రాయొచ్చు √3 మైనస్ √2. ఇది బై 4 మైనస్ 3 అవుతుంది కదా, 4 మైనస్ 3. అదేవిధంగా 3 మైనస్ 2 ప్లస్ 4 ఇంటూ 3 ప్లస్ √5/9 మైనస్ 4 అవుతుంది. దట్ ఈక్వల్ టు 2 ప్లస్ √3 మైనస్ √3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ √7 ప్లస్ 9 మైనస్ 5 4 వస్తుంది. ఈ 4 ఇది క్యాన్సిల్ అయిపోతుంది. 3 ప్లస్ √5 ఫైనల్గా మనకి ప్లస్ 3 మైనస్ 3 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే 5 ప్లస్ ఫైనల్గా మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే 5 2 ప్లస్ 3 5 √2 ప్లస్ √5 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. బి అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ద వాల్యూ ఆఫ్ 0.6 మైనస్ 0.1 హోల్ బై 3/2 క్యూబ్ హోల్ ఇన్వర్స్ 3/2 హోల్ క్యూబ్ ప్లస్ మైనస్ 1/3 హోల్ ఇన్వర్స్. 0.6 హోల్ పవర్ 0 ఇది 1 ఇది. ఓకే, 0.6 హోల్ పవర్ 0 అంటే 0.6, 0.1 అంటే 0.1, 0.6 హోల్ పవర్ అంటే 1. ఓకే హోల్ బై 3/2 క్యూబ్ అంటే 3/8 హోల్ ఇన్వర్స్ 3/2 అంటే 3 క్యూబ్ 27/8 ప్లస్ హోల్ ఇన్వర్స్ అంటే -3 అవుతుంది. నెక్స్ట్ 1 మైనస్ 0.1 అంటే 0.9 హోల్ బై 3/8 హోల్ ఇన్వర్స్ అంటే 8/3 ఇంటూ 27/8 -3. 8 క్యాన్సిల్ అయిపోతుంది. ఈ 3 9 టైమ్స్ పోతుంది. దట్ ఈక్వల్ టు 0.9 మీన్స్ 9/10 హోల్ బై 9 మైనస్ 3 దట్ ఈక్వల్ టు 9/10 ఇంటూ 6. సారీ 3 క్యూబ్ 2 క్యూబ్ 3/8 హోల్ ఇన్వర్స్ 9/10. 9/10 ఇంటూ 6/1 1/6 అవుతుంది. కరెక్ట్ 9
ఈక్వల్ టు 9/60 అవుతుంది ఆన్సర్. దట్ ఈక్వల్ టు 9/6 మీన్స్ 3/20. 3/20 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. If cube root of 4 whole power 2x plus 1/2 is equal to 1/32. Cube root of 4 means 4 power 1/3 whole power 2x plus 1/2 that is equal to 1/32 నేమ్ రాయొచ్చు. 2 పవర్లో 2 పవర్ 5 అని రాయొచ్చు. అదేవిధంగా ఇక్కడ 4ని మనం ఏం రాయొచ్చు, 2 స్క్వేర్ అంటే 2 పవర్ 2/3 2x plus 1/2 దట్ ఈక్వల్ టు 2 పవర్ -5 కింద రాయొచ్చు. నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుంది, 2 పవర్ 2 ఇంటూ అంటే 4x/3 ప్లస్ 2/3 ఇంటూ 1/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ -4. ఫైనల్గా మనకి ఏమవుతుంది, 4x ప్లస్ 3 ప్లస్ 1/3 ఈజ్ ఈక్వల్ టు -5 అనేది. అంటే బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ కూడా మనం ఈక్వల్ చేస్తాం. ఫైనల్గా ఏమవుతుంది, 4x/3 ఈక్వల్ టు -5 మైనస్ 1/3 దట్ ఈక్వల్ టు -16/3. ఈ 4 ఇందులో 16లో 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 3 క్యాన్సిల్ అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు -4 అనేది ఆన్సర్ అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు -4 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. 2 పవర్ a ఇంటూ 2 పవర్ b ఇంటూ 2 పవర్ c ఈజ్ ఈక్వల్ టు 256. దీన్ని ఏమని రాయొచ్చు, 2 పవర్ a ప్లస్ b ప్లస్ c అని రాయొచ్చు కదా. 2 పవర్ 256 మనం ఏమని రాయొచ్చు, 2 పవర్ 8 కింద రాయొచ్చు. అంటే బేసిస్ ఈక్వల్ పవర్స్ కూడా ఈక్వల్ కాబట్టి a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 8. మనకు వాళ్ళు అడిగింది ఏంటి, యావరేజ్ ఆఫ్ a b అండ్ c. యావరేజ్ అంటే ఏంటి, సమ్ ఆఫ్ ఈవెంట్స్ బై నెంబర్ ఆఫ్ ఈవెంట్స్. సమ్ ఆఫ్ ఈవెంట్స్ అంటే 8, నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ అంటే a b c కాబట్టి 3. ఫైనల్గా మనకు ఆన్సర్ 8/3 అనేది ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. వెన్ సింప్లిఫైడ్ ద ప్రొడక్ట్ ఆఫ్ 1 - 1/3 1 - 1/4 1 - 1/5 సో ఆన్ 1 - 1/n ఈక్వల్స్. ఇక్కడ చూడండి చిన్న లాజిక్ ఉంది ఇందులోనే. 1 - 1/3 అంటే ఏమవుతుంది, 2/3 ఇంటూ ఏమవుతుంది, నెక్స్ట్ 3/4 అవుతుంది, నెక్స్ట్ 4/5 అవుతుంది. సో ఆన్ n - 1/n అనేది అవుతుంది. ఇక్కడ చూడండి ప్రతి చోట డినామినేటర్ నెక్స్ట్ న్యూమరేటర్ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే లాస్ట్కి ఏమవుతుంది, ఇది కూడా క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఫైనల్గా ఏమొస్తుంది, ఇక్కడ న్యూమరేటర్లో లాస్ట్లో డినామినేటర్ ఉంటుంది, 2/n అనేది ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ అనేది బి అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ 360 ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ x ఇంటూ 3 పవర్ y ఇంటూ 5 పవర్ z. ఇక్కడ చూడండి 360ని మనం ఏమని రాయొచ్చు, 2 ఇంటూ 180 అని రాయొచ్చు. నెక్స్ట్ 2 పవర్ x ఇంటూ 3 పవర్ y ఇంటూ 5 పవర్ z. ఇంకేం రాయొచ్చు, 2 ఇంటూ 90 అని రాయొచ్చు. అదేవిధంగా 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 45 అని రాయొచ్చు. నెక్స్ట్ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 15 అని రాయొచ్చు. నెక్స్ట్ ఫైనల్గా మనం ఏమైనా రాయొచ్చు, 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 5 అని రాయొచ్చు. అంటే లాస్ట్ ఫైనల్గా మనకి ఏమని 2 క్యూబ్ 3 స్క్వేర్ 5 పవర్ 1 కంపేర్ చేస్తే ఏమవుతుంది, ఈ రెండింటిని కంపేర్ చేస్తే x ఈజ్ ఈక్వల్ టు
1, y ఈజ్ ఈక్వల్ టు 2, z ఈజ్ ఈక్వల్ టు 1, x ఈజ్ ఈక్వల్ టు 3. ఫైనల్గా x ప్లస్ y ప్లస్ z ఏమవుతుంది? 3 ప్లస్ 2, 5 ప్లస్ 1, 6 అనేది x ప్లస్ y ప్లస్ z ఈజ్ ఈక్వల్ టు 6 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ చూడడానికి చాలా కన్ఫ్యూజ్గా ఉన్నట్టుంటుంది. చూడండి, చాలా సింపుల్ లాజిక్లో అయిపోతుంది. దీన్ని ఏ అనుకోండి, ఇది ఏ, ఇది ఏ, బి బి బి, ఏ ఏ ఏ, బి బి బి. ఏ ఫార్మాట్లో ఉంది? ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ హోల్ బై ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఫార్ములా ఏంటి? ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. క్యాన్సిల్ చేస్తే ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ క్యాన్సిల్ అయ్యింది. ఫైనల్గా మనకి ఏమొచ్చింది ఆన్సరు? ఏ మైనస్ బి అని మిగులుతుంది. ఏ అంటే మనం ఏమనుకున్నాం? 5.71 మైనస్ బి అంటే ఏమనుకున్నాం? 2.79. ఫైనల్గా మనకి ఏమొస్తుంది? 5.71 నుంచి 2.79 తీసేస్తే 2.92 అనేది ఆన్సర్ అవుతుంది. 2.92 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ డి అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ 102 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 10404, then the value of square root of 104.04 plus square root of 1.0404 plus square root of 0.010404 అంటే 102 వస్తుంది. అంటే 2 అడ్లర్ పాయింట్ ఉంది కాబట్టి 10.2 అవుతుంది. ఓకేనండి. ఇక్కడ 4 అట్లా డిస్టెన్స్ ఉంది కాబట్టి రూట్లో అయితే అంటే 1.02 అవుతుంది. నెక్స్ట్ స్టెప్. ఇక్కడ 6 డిజిట్స్ తర్వాత ఉందంటే 3 డిజిట్స్ తర్వాత పాయింట్ ఉంది, అది 0.102. ఈ మూడింటిని యాడ్ చేస్తే 10.2, అదేవిధంగా 1.02, అదేవిధంగా 0.102. ఫైనల్గా మనకి 2, 2, 3, 11.32 వస్తుంది. ఫైనల్గా 11.322 అనేది ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ డి అనేది కరెక్ట్ అవుతుంది. ఈ ప్రశ్నలు మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయగలరు. థ్యాంక్ యూ.